న్యాయాధిపతుల గ్రంథం దయచేసి మీ ఎదుట న్యాయాధిపతుల గ్రంథం ఉంచుకొనండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. థ్యాంక్ యూ. 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేయని ఉన్నాం. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి ప్రియులారా. దయచేసి మీ వ్యక్తిగతంగా కూడా చదవవలసినటువంటి వారై ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాము. 3వ అధ్యాయం 11వ వచనం తీసుకున్నారా? 3వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కదా రెఫరెన్స్ చెప్పినది. మన్నించండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశ ఖండం తర్వాత యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉంటుంది. జీవము గల దేవుడు, అంతేనా? జీవము గల దేవుడు, మన దేవుని గురించి చదువుతున్నాము. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీలను, గిర్గాషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసి కొందరు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందరు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, స్తోత్రాలు. నైనా మరి మందిరం కొరకైనటువంటి సొమ్మును మీ బిడ్డలు సమకూరుస్తున్నందుకు స్తోత్రములు. ఇచ్చిన యోగుతున్న బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారికి రావాల్సిన ప్రతిఫలం, అవసరత, అక్కర మీరు తీర్చుదురని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడైనటువంటి మా స్వామి, చదివిన లేఖన భాగమును దీవించి మాకియండి. నీ నామమున సంఘమును దీవించండి. స్తోత్రం. క్రీస్తు ప్రభువు నామమున స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఈ వచనంలో మనము దేవుని దాసునితో దేవుడు మోషే గారితో చెప్పారు. మోషే గారు యెహోషువతో చెప్పాడు. ఈ అధ్యాయంలో దేవుడు యెహోషువతో చెప్పినటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. మీరు తెలుసుకోవాల్సినటువంటివి అని చెప్పి, జీవం కలిగినటువంటి దేవుడు మీ మధ్యన ఉన్నాడు, ఆయన మీతో ఉంటాడు అని దేవుడు మోషే గారితో చెప్పినటువంటి మాట, మోషే గారు యెహోషువకు చెప్పిన మాట, యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. అంటే దేవుని మాట మోషే గారికి చెప్పిన మాటను యెహోషువకు చెప్పిన మాటను ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ గారు చెబుతూ ఉన్నారు. దేవుడు స్వయంగానే యెహోషువతో కూడా మాట్లాడాడు. నేను మోషే గారికి తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అని. మనం చదివిన వచనంలో యెహోషువ మోషే గారి తర్వాత దేవుని పక్షాన నిలబడినటువంటి నాయకుడిగా యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నారు. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ 7 రకములైనటువంటి జాతుల ప్రజలు ఉన్నారు. వారు చాలా అసాధ్యులైనటువంటి ప్రజలు. వారిని దేవుడు వెళ్ళగొడతాడు అని చెప్పాడు. మీరు వెళుతున్నటువంటి దేశం మంచి దేశం. ఆ మంచి దేశంలో ఈ ప్రజలు ఉన్నారు.
ఈ ప్రజలు ఎలాంటి వారో మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలనో, ఈ ప్రజలు ఎలాంటి వారో మన జీవితంలో ఎలాంటి ప్లేసులో ఇలాంటి వారు ఉన్నారో, మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలము ఏమైపోయింది ఇంతకు అన్న సంగతిని కొంచెం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ అధ్యాయంలో దేవుని గురించిన 5 మాటలు ఇలా ఉన్నాయి. 3వ వచనంలో ఏముంటుంది అని అంటే, 3వ వచనం, యెహోవా మీ దేవుడైన యెహోవా. మోషే ఎక్కడ చూస్తున్నా విను జాగ్రత్తగా. మీ దేవుడైన యెహోవా 3వ వచనంలో. 5వ వచనంలో ఏముంది? 5వ వచనంలో రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. దేవుని గురించి ఉన్నటువంటి మాట. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. 10వ వచనం చూడండి, సర్వలోకనాథుడు. దేవుడు ఎలాంటి వాడు? సర్వలోకానికి ఆయన నాథుడు అని అంటే, నాథ అని అంటే భర్త, యజమానుడు అని అర్థం. సర్వలోకానికి అధికారి అయిన దేవుడు. ఆ తర్వాత 11వ వచనంలో మనం ఏం చదివాము? జీవము కలిగినటువంటి దేవుడు. క్రొత్త నిబంధనలో ఈ పదాన్ని మీరు జీవాధిపతిని చంపితిరి గాని అని పేతురు గారు అంటారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తాం, జీవము గల దేవుడు. ఆ తర్వాత 13వ వచనంలో ఆయనను గురించి వ్రాయబడిన మాట, సర్వలోకనాథుడగు యెహోవా. చూసినారా? మనం నమ్మిన ప్రభువారిని గురించి ఈ అధ్యాయంలో ఆయన యెహోవా, ఆయన జీవము గల దేవుడు, ఆయన సర్వలోకనాథుడు అన్న సంగతిని ఈ అధ్యాయంలో మనం చదువుతాం ప్రియులారా. ఈ వచనాన్ని మనం 11వ వచనంలో చదువుదాం. జీవము గల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే యెహోషువ గారు చెబుతూ ఉన్నారు, జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ఎంత మంచి మాట! ఆయన మన ప్రభువారు యెహోషువ చెబుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, జీవం కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడు అనగా, వీరు వెళుతున్నటువంటి దేశం కనాను దేశంలో ప్రవేశించాలి. అక్కడ రకరకాలైనటువంటి ఆరాధనా స్థలాలు ఉంటాయి. రకరకాలుగా పిలువబడేటువంటి దేవుడు అని పిలువబడేటువంటి దేవత అని పిలువబడేటువంటి వారు రకరకాలుగా ఉన్నారు. కాబట్టి మీ మధ్యన ఉన్నటువంటి దేవుడు జీవము గల దేవుడు, జీవం కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడు. మీ మధ్యన ఉండి ఆయన ఏం చేస్తాడు అని అంటే 2 కార్యాలు ఉన్నాయి ఈ వచనంలో. ఒకటి, ఆయన మీ మధ్యన ఉన్నాడు. ఆయన రెండవ సంగతి, ఆయన మీ మధ్యన ఉండబోతున్నటువంటి కనానీయులను వెళ్ళగొడతాడు. ఆయన వెళ్ళగొడతాడు అన్న సంగతిని ఈ వచనంలో మనం చదువుతాం. ఆ తర్వాత 11వ వచనంలో 3వ మాట ఏంటంటే, ఆయన్నే వెళ్ళగొడతాడు లేదా వెళ్ళగొట్టినాడు అని మీరు తెలుసుకుంటారు. అంటే ఈ వచనంలో దేవుని గురించిన 3 మాటలు ఏంటిది? దేవుడు మీ మధ్యన ఉన్నాడు. రెండవది, మీ మధ్యన ఉండేటువంటి దేవునికి వ్యతిరేకులైనటువంటి 7 జాతుల ప్రజలు ఉన్నారు, వారిని ఆయన్నే వెళ్ళగొడతాడు. మూడో సంగతి ఏంటంటే, ఆయన్నే వెళ్ళగొట్టినాడు అని మీరు తెలుసుకుంటారు అనే సంగతిని ఈ వచనంలో యెహోషువ గారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు మన మధ్యన ఉన్నవాడుగాను, దేవుడు మనకు చాతగాని మన శక్తికి మించిన
శత్రువులను ఆయన్నే వెళ్ళగొడతాడనియు, ఆయన వెళ్ళగొట్టినాడు, ఆయన మేలు చేసినాడు అన్న సంగతిని మనము తెలుసుకోవాలి అన్న సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన్నే చూసుకుంటాడులే అనేటువంటిది కాకుండా ఆయన మన మధ్యన ఉన్నాడు, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు, ఆయన చేసినాడు ఈ సంగతి అని అర్థం చేసుకోవాలి. దేవుడు చేసినాడు ఈ సంగతి అని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు పలానాయన సాధనాలేమో, దయచేసి దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు అన్న సంగతిని మనం చూడాలి ప్రియులారా. మనం మాట్లాడే మాటను బట్టి, నాకెళ్ళి చూడండి, మనం మాట్లాడే మాటను బట్టి సైతానుకు తిక్కరేగల. ఎవరికి తిక్కరేగల? సైతాను. వాడు యోబు దగ్గరికి వచ్చి, యోబు గారిని ఇన్ని కష్టాలు పెడితే ఆయన ఏమన్నాడు చెప్పండి? దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకుపోయినాడు, దేవునికే మహిమ కలుగును గాక. నేను అనుకుంటాను సైతాన్ని ఎత్తికొట్టుకొని, ఒరే నేను చేసిన రానంటే, ఒకవేళ నేను చేసినా అని నేరుగా అపవాది యోబు గారితో మాట్లాడినా, అదంతా నాకు తెలియదు, నువ్వు అక్కడ నా దేవుడు ఇచ్చినాడు, నా దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ విధంగా ప్రభువును స్తుతించడం అనేటువంటిది నేర్చుకోవాలి. అపవాదికి కూడా దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి అదంతా జరిగింది. అందుకొరకే ప్రియులారా, విశ్వాసులముగా మనము వెంబడిస్తున్నటువంటి ప్రభువును ఏ విధము చేతనైనను గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. ఈ 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టడానికి ఒక వచనం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై, అండర్లైన్ చేస్తారా మీరు ఒకసారి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గమనించండి, పాలు తేనెలు ప్రవహించు ఈ ప్రదేశాన్ని అన్యులు ఆక్రమించుకున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. అన్యులు, ఆ దేశస్థులు ఆక్రమించుకున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశం దేవునిది, దేవుడు కోరుకున్న దేశం, దేవుని దృష్టి దివారాత్రులు ఉండేటువంటి ఈ దేశాన్ని 7 రకాలైనటువంటి జాతుల వారు ఆక్రమించుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు, లోబరుచుకున్నారు. అక్కడనే తిష్టేసి కూర్చున్నారు, అక్కడనే కోటలు కట్టుకొని నివసించారు. అక్కడనే ఇట్లా అంటుంటారు కదా, శీల కొట్టుకొని నువ్వే ఉండి అంటుంటారు కదా, అక్కడి నుండి కదలకుండా అక్కడనే స్థిర నివాసం వేసుకొని పిల్లలుగా జనాభా పెరిగిపోయి పాదుకపోయి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశంలో స్థిరపడిపోయారు. అట్లాంటి దేశంలో నుండి వారిని వెళ్ళగొట్టడము అని అంటే అసాధ్యం. అట్లాంటి ప్రదేశంలో నుండి వీరిని తరిమేయడం అనంటే వీరి చేత కాదు. అలాంటి బలమైనటువంటి ఆ మనుషులను పారద్రోలాలంటే ఇశ్రాయేలీల చేత కాదు. అందుకొరకే యెహోషువ గారు అంటున్నారు, మీ దేవుడు మీ మధ్యన ఉన్నాడు, దేవుడు వెళ్ళగొడతాడు, ఆ వెళ్ళగొట్టినాడు అన్న సంగతిని మీరేం చేయాలా? తెలుసుకోవాలి. నా బలం చేత వెళ్ళగొట్టినా, నా శక్తి చేత సావగొట్టినా, నా బలం చేతనే ఈ కార్యాలన్నీ చేసిన, నేను ఇట్ట చేసినందుకే ఇట్టున్నా అని మీరు ఎప్పుడు అనుకోకూడదు.
ఈ సంగతి విషయంలో దేవుడు వెలగొట్టినాడు అన్న సంగతిని మీరేం చేయాలా? తెలుసుకోండి, అర్థం చేసుకోండి అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటను మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. పాలు తేనెలు ప్రవహించు దేశం ఎవరిది అనంటే దేవునికి సంబంధించినటువంటిది, దేవునిది, దేవుని పిల్లలది, ఇశ్రాయేలు ప్రజలది ప్రియులారా. విరోధులు ఆక్రమించుకున్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ సమయాన ఈ 7 జాతులను గురించి క్రొత్త నిబంధన విశ్వాసులముగా కూడా మన జీవితాలకు అన్వయించుకొని మనం ఎలా ఉన్నామో అని పరీక్షించుకోవాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, కనాను దేశములో ఆవరించి ఉన్నటువంటి ఈ 7 జాతుల ప్రజలను గురించి ఏమి వింటున్నాము అనంటే వీరు ఎలాంటి వారో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని వారి లాంటి స్వభావం మనలో ఎలా ఆవరించి ఉందో పరీక్షించుకొని దేవుని దయ వలన వెలగొట్టుకోవాలి. విందాము, అర్థమవుతుంది ప్రియులారా. జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రజలు కాలినడకన ఐగుప్తు నుండి బయలుదేరారు. కాలినడకన బయలుదేరినటువంటి పరిస్థితి. తీరగా వచ్చేస్తే ఈ కనానీయులను జయించడానికి ఏం కొంచెం అజాగ్రత్త వహించిన వారే చంపేస్తారు. కాబట్టి ఈ రకాలైనటువంటి 7 రకాలైనటువంటి ఈ శత్రువులతో యుద్ధము చేస్తూ ఉండగా జయాన్ని పొందాలి అన్న సంగతి ఈ వ్రాయబడినటువంటి మాట. మొదటి సంగతి, 7 జాతుల ప్రజలు దేనికి సూచన? నంబర్ 1 కనానీయులు. 3వ అధ్యాయం 11వ వచనం. అంతేనా? కనానీయులు 3వ అధ్యాయం 11వ వచనం. కనానీయులు మొదటి సంగతి ధనాపేక్షకు గుర్తు ప్రియులారా. జ్ఞాపకం పెట్టుకోనండి, ధనాపేక్షకు గుర్తుగా, అనగా వీరు ధనం విషయంలో ఆశ కలిగినటువంటి వారిగాను, ధనము కొరకైనటువంటి, ఆస్తి కొరకైనటువంటి, ముఖ్యంగా ధన దేవత అనేటువంటిది మన దేశంలో కూడా పిలువబడతారు కదా, ఆ విధంగా ధనము సంబంధమైనటువంటి ఆపేక్ష కలిగినటువంటి వారు. ఇది క్రొత్త నిబంధన విశ్వాసిగా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి. కనానీయులు దేవుడు కోరిన దేశాన్ని ఆక్రమించుకున్నారు. దేవుడు కోరిన దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ దేశంలో కనానీయులు ఆక్రమించుకున్నారు. అనగా ఆత్మీయంగా ఈ అర్థాన్ని ఇలా చూసుకుంటూ ఉన్నాం. దేవుడు కోరు దేశమైన పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా ఇట్లా అనుకుందాం, పాలు దేవుని వాక్యానికి గుర్తే, తేనె దేవుని వాక్యానికి గుర్తే. అనగా దేవుని వాక్యం దేవుడిచ్చే ఆహారం ప్రియులరా. దేవుడిచ్చేటువంటి స్థలం, దేవుడు కోరుకున్న స్థలములో, పాలు తేనెలు ప్రవహించాల్సిన ఈ స్థలములో ధనాపేక్ష ఆవరించింది. ధనాపేక్ష ఆవరించింది అనగా మన హృదయంలో దేవుడు ఉండాల్సినటువంటి స్థలం, దేవుని వాక్యం ఉండాల్సినటువంటి స్థలం, మన జీవితంలో ప్రార్థన ఉండాల్సినటువంటి స్థలం, మన హృదయంలో ఈ దేహంలో దేవుని వాక్యం ప్రార్థన ఉండాల్సిన ఈ స్థలంలో ధనాపేక్ష ఆవరించింది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. యాసించి ఈ ధనాపేక్ష ఏం చేస్తుంది? 2 సంగతులు: కీడుకు మూలం, విశ్వాసము నుండి తొలగిపోవడం, నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకొనిరి అని చదువుతూ ఉన్నాం. కాబట్టి కనానీయులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా ఈ కనానీయులు
వ్యతిరేకులో, శత్రువులో, ఆ విధంగా ధన సంబంధమైనటువంటి ఆశ, ధన సంబంధమైనటువంటి ఏమంటారు, మీ ఇష్టం, మీరు ఏమన్నా అనుకోండి, ఆ కోరిక అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చంపేటువంటిది అన్న సంగతి మొదటి సంగతి జ్ఞాపకం చేసుకుందాం. దీని కొరకు కనుక మనమేం చేద్దాము అని అంటే కీడుకు దూరముగా ఉండుడి. కీడుగా కనపడు ప్రతిదానికి దూరంగా ఉండండి అని లేఖనం చెప్పింది ప్రియులారా. కాబట్టి మొదటి మాట, కనానీయులు ధనాపేక్ష. ఈ ధనాపేక్ష హృదయాన్ని ఆవరించిందేమో, పరీక్షించుకోవాల్సినటువంటి వారమైనాం. ఈ హృదయంలో ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యం, దేవుని గురించినటువంటి ప్రార్థన. రెండవ సంగతి చదువుదాం. ఏమని ఉంది రెండవ మాట చూడండి. రెండవది ఏముంది? 11వ వచనంలో హిత్తీయులు 3వ అధ్యాయం 11వ వచనం. హిత్తీయులు అసూయకు సాదృశ్యం. హిత్తీయులు అనేటువంటి వారు దేనికి గుర్తుగా ఉన్నారు అని అంటే అసూయ పరులు. అసూయ క్యాన్సర్ కంటే చెడ్డది ప్రియులారా. అసూయ క్యాన్సర్ కంటే చెడ్డది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన 5:2. యోబు 5:2 ఏముంది? అసూయ వలన. తీసినారా? అసూయ వలన. యోబు గ్రంథం 5:2 అసూయ వలన, లేదా యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చచ్చెదరు. నాకెళ్ళి చూడండి, చంపుతారు కాదు, చంపుకుంటారు అని. ఎవరో చంపుతారని కాదు, చద్దామని కాదు. ఏంటిది? ఇది పదం ధనాపేక్ష మొదటి సంగతి. రెండవది అసూయ వలన చచ్చెదరు. కొత్త నిబంధనలో చాలా సంగతులు ఉన్నాయి. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఇలా ఉంటుంది, అసూయ పడకయు వృధాగా అతిశయపడక ఉందము అని చదువుతాం ప్రియులారా. అసూయ పడొద్దు, వృధాగా అతిశయపడొద్దు. అంత మంచిది కాదు ప్రియులారా, అంత మంచిది కాదు. ఈ అసూయ పరులు, అసూయ పడడం అనేటువంటిది, అసూయ వ్యక్తిగతాన్ని నిన్నే చంపేస్తుంది. కనానీయులు దేవుని దేశంలో ప్రవేశించి దేవుని ప్రజలు ఉండాల్సిన ప్రదేశంలో దేవుని ప్రజలను చంపడం ప్రారంభించారు. చూసారా? మన జీవితంలో ఏముండాలి? మొదటి మాటే, పాలు తేనెలు ప్రవహించాల్సిన ఈ ప్రదేశంలో అసూయ చేరింది. హిత్తీయులు చేరారు. హిత్తీయులు అసూయకు గుర్తు. పాలు తేనెలు దేవుని వాక్యానికి, దేవునితో ప్రార్థించే జీవితానికి గుర్తయితే, అసూయ ప్రార్థనా జీవితాన్ని చంపేటువంటిది. అసూయ దేవుని వాక్యం కలిగిన జీవితాన్ని చంపేటువంటిది. ప్రియులారా, ఈ హృదయంలో హిత్తీయులు ఉండడానికి, అసూయ ఉండటానికి వీలు లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనమేం చేయాలి? మొదటి పేతురు పత్రిక 2:2లో ఇలా ఉంటుంది, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారి వలె, ఆ పదం చూడండి, ఆ పోలిన వారి వలె ఉందము అనే మాట వ్రాయబడింది. కాబట్టి రెండవ సంగతి, హిత్తీయుడు అసూయను జ్ఞాపకం చేసేటువంటి వాడు. దేవుని ప్రజల హృదయంలో అసూయ ఉంటే అది దేవుని వాక్యాన్ని లేకుండా చేసేటువంటిది, ప్రార్థనను లేకుండా చేసేటువంటిది. కాబట్టి జీవము కలిగిన దేవుడు మన మధ్యన ఉండగా ఆయననే దీనిని చంపగలిగిన శక్తిమంతుడు. అసూయను, ధనాపేక్షను ఎవరు చంపగలరు అని అంటే ప్రభువారు మాత్రమే చంపగలరు.
ఆయన చేతులకు అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. మూడవ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మూడవ వ్యక్తులు ఎవరు? హివ్వీయులు. నంబర్స్ వేసుకోండి, 1 2 3 7 వరకు. హివ్వీయులు భయంకరమైనటువంటి వ్యభిచారానికి, కామమునకు సాదృశ్యంగా ఉన్నారు పిల్లరా. దేవుడు కామము అనేటువంటి కోరికను మనిషిని హృదయంలో, మానవులకు దేవుడిచ్చినటువంటి బహుమానం. ఇది దేవుడు స్త్రీ పురుషుల శరీరంలో ఉంచినటువంటి దీవెన. చాలా జాగ్రత్తగా వినండి. ఈ దీవెనను పాపానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలకు ఉపయోగించినప్పుడు అది శాపంగా మారుతూ ఉంది. కాబట్టి హివ్వీలు దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యభిచార పాపమునకు గుర్తుగా ఉన్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెస్సలోనిక పత్రిక 4 నుండి 4వ అధ్యాయం 4-5 వచనాలలో ఇలా ఉంటుంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక, కామాభిలాష యందును కాక, ఏమండి, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటం లేదా శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తం. వినండి ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ కోరికను, దేవుడు ఇచ్చినటువంటి కామము అని దేవుడు ఏదైతే పిలిచాడో, ఆ కోరిక దేవుడు ఏదైతే శరీరంలో ఉంచాడో అది న్యాయబద్ధంగా, కుటుంబబద్ధంగా వాడబడాల్సిందే తప్ప పాపమునకు ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీలు లేదు. అందుకొరకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. కుటుంబాలు పాడైపోతున్నాయి. బయట భర్త లేదు, ఎక్కడ పోయినాడో భార్య లేదు, ఊరెళ్ళింది, ఇంట్లో పిల్లలు లేరు, ఎవరు లేరు. జాగ్రత్త, హృదయం జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త ప్రియులారా. లేకపోతే దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయంలో, దేవుడిచ్చినటువంటి మంచి దీవెన ఉండాల్సినటువంటి ఈ హృదయంలో ఈ పాపము నీ మంచి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పాపమునకు, శాపానికి అపవాది మార్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా కుటుంబ జీవితాన్ని గడుపుకోవాలి. అందుకొరకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేసే మాట, మీ పిల్లలతో గడపండి, భార్యతో గడపండి, భర్తతో గడపండి, సమయాన్ని గడపండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా అలా ఎక్కడైనా సరే మంచి ప్రదేశాలకు తిరిగి రండి, మానసికంగా నెమ్మదిగా ఉండండి అని జ్ఞాపకం చేసే మాట ప్రియులారా. లేకపోతే దేవుడు కోరుకున్న నీ కుటుంబాన్ని, దేవుడు కోరుకున్నటువంటి నీ జీవితాన్ని అపవాది పాడు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా మార్చడానికి, నాశనం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని పరిశుద్ధత కొరకు వాడుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవా నీవు ఇచ్చిన ఈ స్థితిని బట్టి స్తోత్రములైనా, దీనిని జయించడానికి, ఈ కోరికను, ఈ ఆశను జయించడానికి జీవం కలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన జయించడానికి శక్తిని ఇస్తాడు. ప్రియులారా, ఉదాహరణకు చెప్పన, దావీదుని గురించి అందరికీ కళ్ళకు కనపడేటువంటి మాట ఒకటే, ఆయన తప్పు చేశాడని. ఆరాధనలో విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రియులారా. ఆయన తన దేవునితో తనకున్నటువంటి ఆ మంచి సంబంధాన్ని ఎంత బాగా వివరించాడు ప్రియులారా. మళ్ళా ఆ మాటలు విన్నా మంచిదే ప్రియులారా. వినండి, దావీదు గనక దేవుడు అంటాడు కదా, అయ్యా ఎందుకు అంత తప్పు చేసినావు, అడిగింటే నేను చెప్తుంటే కదా, నేను ఇస్తుంటిని కదా
అని అంటే మళ్ళా 150 మంది భార్యలను ఇస్తానని కాదు. దేవా, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నాకు ఇలాంటి కోరిక పుట్టింది, నేనేం చెయ్యాలి అని దేవుణ్ణి అడిగితే ఏం చెయ్యాలనో ఆయన జవాబు ఇస్తాడు ప్రియులారా, ఇస్తాడు ప్రియులారా. చాలా జాగ్రత్త అవసరం. భర్త ఊరెళ్ళిపోయినాడు, చాలా జాగ్రత్త అవసరం. పుట్టేటువంటి చెడు ఆలోచనలను బట్టి, కోరికలను బట్టి. భార్య ఊరెళ్ళిపోయింది, చాలా జాగ్రత్త అవసరం. పుట్టేటువంటి చెడు ఆలోచనలు, కోరికలను బట్టి. ఈ దినాలలో దేవుని భయం లేకుండా, నాయన ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది ప్రభువా, ఏం చెయ్యాలి నేను అనంటే దేవుడు సహాయం చేసేవాడు, శక్తిని ఇచ్చేటువంటి వాడు. ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మాటలాడి నీ ప్రార్థనకు జవాబును, అంత మాత్రమే కాదు, ఏం చెయ్యాలనో ఆయన్నే చేస్తాడు, జవాబు ఇస్తాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్త పడదాం. పరిశుద్ధత కొరకై నీ శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. 4వ సంగతి కొరకై ముందుకు సాగుదాం. 4వ వ్యక్తిని ఏమని చదువుతూ ఉన్నాము? పెరిజ్జీయులు. థ్యాంక్ యూ. పెరిజ్జీయులు 3:11 మనం చదువుతున్నాం. వీరు భయంకరమైన కోపానికి గుర్తుగా ఉన్నారు. భయంకరమైనటువంటి కోపానికి గుర్తు. భయంకరమైన కోపమైన ఎంత కోపమైనా దేవుని నీతిని నెరవేర్చని కోపానికి గుర్తుగా ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంటుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చరు. దేవుని నీతిని నెరవేర్చని ఈ కోపము ఈ హృదయంలో నిండుకొని పోయింది. యాక్చువల్గా హృదయంలో ఏముండాల్సింది? పాలు తేనెలు, దేవుని వాక్యం, దేవుని గురించిన ప్రార్థన ఉండాల్సిన ఈ స్థలంలో, ఈ దేహంలో కామ సంబంధమైనటువంటి దేవుడిచ్చినటువంటి దీనిని అపవిత్రతకు వాడుకుంటూ అపవిత్రత చేత నిండిపోయింది. ఈ దినాలలో నాకు అవసరం ఉండి అంటే ప్రార్థన చూసుకొని వచ్చేలోగా పాములపాటుకు వెళ్ళి లేదా మిగతా ఊర్లకు వెళ్ళి వచ్చేలోగా బాగా లేట్ అవుతుంది. ఒక్కోసారి ఈ రోడ్డెంబడి కనపడుతుంటారు 11:30, 12 బస్సులు సమయానికి దొరకకపోతే ఆ ప్లేసులలో కనపడుతూ ఉంటారు ప్రియులారా. ఈ కనపడకుండా ఉండేటువంటి వీరు ఏం చేస్తుంటారు? బండి నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాను నేను. ఏం చేస్తున్నావరా ఈ సమయంలో? ఇంత రాత్రి ఏం చేస్తున్నావు అని అంటే సెల్లులు చూసుకుంటూ కూర్చుంటారు ప్రియులారా. సెల్లులు చూసుకుంటూ కూర్చోను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. యాడికి పోయినాడో వీడు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎక్కడ తిరిగినా వాని ఇష్టం లేని తల్లిదండ్రులు విడిచిపెట్టిన పరిస్థితి ప్రియులారా. మిగతా వారిని పెద్దోళ్ళని చూస్తూ ఉన్నాం. ఒకసారి నేను లైట్ వేసేలోగా కనపడినారు. ఏం చేస్తున్నారు అని అంటే, ఏం చేస్తున్నాం? మందు తాగుతున్నాం. అంత రాత్రి 11:30 అప్పుడు ఒక అన్నను నందికొట్టుకోటలో ఇంటి దగ్గర ఇడిచిపెట్టి రావాలని బండి ఇట తిప్పితే ఆ గోడౌన్ దగ్గర ఒక ఆయన 11:30 అప్పుడు మందు తాగుతున్నాడు కూర్చొని. అబ్బా, దేవుని భయం లేని ప్రజల మధ్యన మనం ఉన్నాము కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నీవు నేను మనం ఆయనకి ఇష్టంగా బ్రతకాల్సినటువంటి వారమై ఉన్నాము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆయనకి ఇష్టమై ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఐదవ సంగతి ఏం చదువుతున్నాం? 5వ సంగతి గెర్గేషీయులు. వీరు తిండిపోతుతనానికి సాదృశ్యం. ఏదానికి చెప్పండి? తిండిపోతుతనానికి. యాక్చువల్గా ఈ గెర్గేషీయులను గురించిన చరిత్ర ఒక మాట ఇట్లా ఉంది ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను. నేను మర్చిపోతానేమని ఇలా రాసి పెట్టాను. రోమా సామ్రాజ్యంలోనూ వీరికి కానీ ఒక స్టోరీ ఉంది. అదేంటనంటే, ఇక్కడ మీరు సమృద్ధిగా పెట్టినారు, అదేమో తిననికే మిగిలింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను
మీకు ఇవ్వకూడదు, నేను తినాలా, కడుపు నిండింది, గొంతు కాడికి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు నేను? మళ్ళా తినాల్సిందే, దాన్ని మాత్రం మీకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళట పక్కకు వెళ్ళి గొంతులో చెయ్యి పెట్టి కక్కి మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి దానిని తినేటువంటి వారంట. ఏం బతుకండి వీళ్ళది! ఈ చరిత్ర చదివినప్పుడు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. పెట్టిన ఆహారం మిగిలితే ఆ మొత్తాన్ని తినాల్సిందే. కడుపు నిండింది నాయన, స్తోత్రం నాయన, యాడికో కాడికి తిన్నానాయన, మంచి భోజనం పెట్టినారు నాయన, మాకు కొంచెం పెడతాలి, ఎందుకు ఎక్కువ పెడతావు అని అడిగేది పోయి, పెట్టినారా, సరే పెట్టినట్టు పెట్టండి, ఎంతనైనా పెట్టండి, నేను తినేదే అని మిగిలింది అనుకోండి, పక్కకు వెళ్ళి చెయ్యి పెట్టి కక్కి వచ్చి ఇది తింటారంట మిగిలినది. దీనినేనేమో కుక్క తిన్నట్టు అని లోకస్తులు అంటూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఈ గెర్గేషీయులు అనేటువంటి వీరు తిండిపోతుతనానికి గుర్తుగా ఉన్నారు. రోమపత్రిక 14:17 ఇలా ఉంటుంది: దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంది అన్నమాట చదువుతాం. 14:20 భోజనము నిమిత్తము దేనిని పాడు చేయకండి, దేవుని పనిని పాడు చేయకండి. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేస్తుంటారు. ఏమ్మా ప్రార్థన టైం అంటే, అబ్బా అప్పుడే భోజనానికి పెట్టుకుంటేమన్నా, భోజనం చేస్తుంటేమన్నా. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకు. ఈ స్థలంలో దేవుని వాక్యం, దేవుని గురించిన ప్రార్థన ఉండాల్సిన ఈ స్థలంలో, ఈ దేహంలో ఏం నిండుకపోయింది చెప్పండి? తిండి తిండి తిండి. డాక్టర్ని అడిగినా తినమంటాడు, ఎవరిని అడిగినా తినమంటారు. బాగా తినండి, ఈ దినాలలో మరీ ఎక్కువైపోయింది, తినాలా, డ్రై ఫ్రూట్స్ తినాలా, ఇవి తినాలా, అవి తినాలా, తినండి అని చెప్పడమే ఎక్కువైపోయింది. తిండికే ప్రాధాన్యత అయిపోయింది. వాక్యానికి తావులేదు ఇంట్లో, ప్రార్థనకు తావులేదు ఇంట్లో కదండి. ఈ శరీరంలో, ఈ దేహంలో తిండిపోతుతనానికి కాదు కానీ దేవునికి స్థానం ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆ తర్వాత 7వ సంగతి, అంతేనా నేను? 7వ సంగతి పెరిజీలు 4వ సంగతి కదా. ఎన్నో మాట ఉంది ఇక్కడ. గెర్గేషీల తర్వాత ఎవరు వచ్చినారు? అమోరీలు. అబ్బో అమోరీలు ఆరో గుంపు కదా. అమోరీలు గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. ప్రియులరా, ప్రారంభ పాపం ఇదే. ఆదామవ్వలు పండు తిని పాపం చేసినారంటే, దేవుని సన్నిధిలో దేవదూతలు ఏం తిని పాపం చేసినారు? తినుట వలన పాపం కాదు, వినకపోవుట వలన పాపం. వినాలి ప్రియులరా. గర్వము దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, దేవుని గురించిన ప్రార్థన ఉండాల్సిన ఈ శరీరంలో ఏమి నిండుకపోయింది? గర్వం ప్రియులరా. ఇంకా ఎప్పటికీ మనం నెమ్మది పడతాము? ఇంకా ఎప్పటికీ మనం పిసుకబడిన పిండి వలె మెత్తనవుతాము? ఎప్పటికీ ఎన్నాళ్ళకు మనం దేవుని సన్నిధిలో దేవుని పిల్లల సాదృశ్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటాము? గర్వము బైబిల్ గ్రంథం చెప్పింది కదా, నాశనమునకు గర్వము ముందు నడుస్తుంది అని. ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 3:16, 3:6 చదువుదామా? సామెతల గ్రంథంలో చాలా వచనాలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. తిమోతి మొదటి పత్రిక 3:6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సంఘములో పరిచర్య చేసేటువంటి సందర్భంలేండి. విశ్వాసులముగా ఏం కాకూడదు? ఇక్కడ రాయబడిన మాట, అతడు, అక్కడుండే పదం చదవండి, గర్వాంధుడై. అర్థమైందా? అనగా గర్వము చేత గుడ్డోడై అని అర్థం, గర్వం చేత గుడిదై అని అర్థం, గర్వం చేత గుడ్డోడైపోయినాడు అని అర్థం.
ఎంత కఠినమైనటువంటి మాట ప్రియులారా. గర్వము ఒకనికి గుడితనము చేస్తుంది, లంచము ఒకని గుడితనము కలగజేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా వాక్యం ఉండాల్సిన ఈ హృదయంలో, దేవుని గురించిన ప్రార్థన ఉండాల్సినటువంటి నీ దేహంలో, నీ ఇంటిలో, నీలో గర్వము పేరుకుంటే పేరుకొని గుడ్డితనాన్ని కలగజేస్తే ప్రియులారా, అది దేవునికి వ్యతిరేకం. ఈ గర్వాన్ని నాయనా, ఇలాంటి గర్వం ఉంది నాయన. చాలా ఏళ్ల క్రితం జైపాల్ గారు అనుకుంటాను, నాకు గర్వమే లేదనే గర్వం ఉంటుందంట కొందరికి. ఆయన చెప్పారు చాలా ఏళ్ల క్రితం, నాకేం లేదు, నాకు గర్వమే లేదు అంటే నేను మంచోన్ని అనేటువంటి మంచితనం లేని స్థితి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. ఏడవ సంగతి ఏం చదువుతున్నాం? యెబూసీలు సోమరితనానికి గుర్తుగా ఉన్నారు. సోమరితనం యెబూసీలు. ఏడవ మాట యెబూసీలు. మొత్తానికి ఆ యెబూసీలను గురించినటువంటి ఒక స్టోరీ ఉంది, అది కూడా జ్ఞాపకం చేస్తాను. వీళ్ళ మధ్యన ఒక పంచాయతీ జరుగుతే, ఒరే సోమరులు ఎవరెవరు ఉన్నారో చేతులు ఎత్తండిరా అని అంటే, ఆ ముందర కూర్చున్నాడు చేతులు ఎత్తలేదంట. ఎందుకొరకు అని అంటే, ఆ ఎత్తేదేందో నువ్వే వచ్చి ఎత్తుదరారా అనేటువంటి వ్యక్తులంట. యెబూసీల స్టోరీ ఇది. ఇది మామూలుగా బయట మనం వింటుంటాం, కానీ ఇక్కడ నుండి వచ్చినటువంటి హిస్టరీ అన్నమాట. ఇక్కడ మనం చదువుతాము, ఎవరెవరు చెయ్యెత్తినారు? సోమరుల ఈ యెబూసీల సభలో ఇలా స్టోరీ ఇలా చెయ్యి ఎత్తుదాం, ఎత్తండిరా, గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, ఆ ఎత్తేదేందో, ఆ చెయ్యి ఎత్తేదేందో నువ్వే వచ్చి ఎత్తుదరారా నా చెయ్యిని అని గిఫ్ట్ ఇవ్వాలా అనుకునేవాడిని అడిగినాడట చెప్పినాడట వీడే. ఇది ఇక్కడ నుండి పుట్టినటువంటి స్టోరీ ప్రియులరా. కాబట్టి ఈ సోమరితనం ఎంత సోమరితనం ఒకసారి ఆలోచన చేయండి. అన్నను గురించి అక్కను అడగాల, ఎట్టెట్టక్క మీ సార్ సంగతి అని. అక్క సంగతి అన్నను అడగాల, ఎట్టెట్టన్నా ఈ అక్క సంగతి అని. విడివిడి అడగాల, ఇద్దరు కూర్చోబెట్టి అడగాల, ఇంకా చూసుకోపో ఉంటుంది. ఇతనంటానే అనాల, నన్ను గురించి ఇటు చెప్పినావా, న్యూ అన్న కూడా చెప్పినాడు, అక్క ఇటు చెప్పినాడు, ఇంకా పెట్టాలి, ఇద్దరికి లిగాడి పెట్టాలి. ఈ సోమరితనం బయట పెట్టాలంటే. కాబట్టి పిల్లరా, సోమరితనం చాలా చెడ్డ పనులను చేపించేటువంటిది పిల్లరా. కాబట్టి మీరు దయచేసి సామెతల గ్రంథంలో 10 వచనాలు ఉంటాయి, చదవండి. సోమరితనం 12వ అధ్యాయం 27వ వచనం నేను ఒకటి చదువుతున్నాను. సోమరి ఆశపడును కానీ ఏం దొరకదంట, వాని పానానికి ఏమీ దొరకదు. శ్రద్ధ గలవాడు వాని పానం పుష్టిగా ఉండను. 27వ వచనం, 27వ వచనం, నేను సామెతలు 14:13-4 చదివాను. 12:27, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ప్రసంగి గ్రంథంలో సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు అంతే సంగతులగును అని చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, సోమరితనానికి తావు లేకుండా ఆయనకిష్టులుగా జీవించుట మనకెంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని పిల్లలుగా బైబిల్ గ్రంథంలో వీరు ఉన్నటువంటి ఈ 7 జాతుల ప్రజలు ప్రియులరా, దేవునికి వ్యతిరేకస్తులుగాను, పాలు తేనెలు ప్రవహించాల్సిన ఈ శరీరంలో మన జీవితానికి అన్వయించుకుందాం నేరుగా. మన శరీరంలో ఈ 7 రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితాలను ఏలుతూ ఉన్నాయి. ధనాపేక్ష, అసూయ, వ్యభిచారం, కామం, కోపం, తిండిపోతుతనం, గర్వం, సోమరితనం,
ఇవి మన హృదయాలను ఏలకుండా ఉండడానికి ప్రభువా నాయన సహాయం దయచేయి ప్రభువా అని అడగడం ఎంతైనా ఆశీర్వాదకరం. సరేనా? దేవుణ్ణి అడుగుదాం, ఎలగొట్టు ప్రభువా, జయము దయచేయి ప్రభువా అని స్తుతించుట ఎంతైనా గొప్ప భాగ్యం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మాటలు విన్నటువంటి మనం ఆఖరి మాట అయినా ఆలోచన చేద్దాం. సోమరితనానికి తల వంచామేమో, ఆ ప్లేసులో ప్రార్థన ఉండాలా, వాక్యమన్నా చదవడం ఉండాలా, అది లేకుండా సోమరితనం దేవునికి ప్రార్థనకు దూరం చేసింది. జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఇలాంటి స్థితిలో ఉండకుండా సహాయం దయచేయి అని ప్రార్థన చేసుకుని, దయగలిగిన గొప్ప దేవుడా స్తోత్రాలు నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా జీవితాలను ఈ కనాను దేశంలో నివసించిన 7 జాతులు ఆనాడు మీరు వెలగొట్టినారు, మీరు సహాయం చేసినారు అని మేము ఇప్పుడు గ్రహించి తెలుసుకుంటున్నాం. మా జీవితాలలో అన్వయించుకొనగా ఈ 7 జాతుల లాంటి కార్యాలు నాయన, మీ వాక్యం, మిమ్మును గురించిన పాటలు మాటలు ఉండాల్సిన మా శరీరంలో, మా దేహంలో ఇవి ఏలుతున్నాయి నాయన. మీరే వెళ్ళగొట్టండి, మీరు మాకు శక్తినివ్వండి, మీ కొరకు జీవించుటకు భాగ్యం దయచేయండి. మీరు మహిమ పొందండి. స్తోత్రములైనా స్తోత్రం దీవించి పంపండి. ఇదిగో నాయన, ఈ దినం కొందరు ప్రియులు రాలేదు, కృపచేత కనికరించండి. మందిరం కొరకై నీ బిడ్డలు నీ పిల్లలముగా సమకూర్చుకుంటున్న సొమ్మును బట్టి స్తోత్రములు, ప్రతిఫలం దీవెన మీరు దయచేయండి. మీ రాక సమీపమని మా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిని బట్టి చూస్తూ ఉన్నాం. దయచేత కరుణించుమని, ముందున్నటువంటి మా ప్రయాణాలను దీవించుమని వేడుకుంటూ క్రీస్తు ప్రభువును శ్రేష్ఠ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, నడుపుదల మనకును మన క్షేమం కోరి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక.